లో మనం చేసుకున్న ధర్మం వల్ల కాపాడతాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత వాడు ఇచ్చాడు చాలా మందికి అని తెలిసిందనుకోండి, కొంతమందికి ఇచ్చాడు, ఎవరికి ఇచ్చారో లేదో తెలియదు. కానీ మొత్తం మీద చెప్పొచ్చేది ఏంటంటే, ఒక్కోసారి మనకి తెలియకుండానే మనం ఏదో పాపం చేయటంలో ఒక్కోసారి ఇరుక్కుపోతాం. ఆ ఇరుక్కుపోయినప్పుడు కష్టంలో ఏడ్చి చావడం వల్ల ఉపయోగం లేదు, ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడం వల్ల లాభంలా. అందులోంచి బయటపడాలి. అలా బయటపడేలా చేసే శక్తి మనం ఎప్పుడైనా ధర్మం చేస్తే ఆ ధర్మానికే ఉన్నది. అందుకని ఇంత ధర్మము చేయరా పిచ్చాడా, అది నిన్ను కొండంత ఆపద నుంచి రక్షిస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్పిన మాట అది. అనగానే వెంటనే అర్జునుడు అంత ఆత్మధైర్యం కొంచెం కూడగట్టుకుంటూ, నువ్వు చెప్పిందంతా స్థితప్రజ్ఞుడి లక్షణం కదా, ఇంతకీ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ, స్థితప్రజ్ఞుడి యొక్క భాష ఎలా ఉంటుంది, వాడి మాట ఎలా ఉంటుంది, సమాధి ఎలా ఉంటుంది. చాలా మంది సమాధి స్థితిలోకి వెళ్ళినట్టు కళ్ళు మూసుకుంటారు, కానీ కళ్ళు మూసుకుంటాడు కానీ కాసేపట్లో వంకాయ కూర టెంకాయ పచ్చడి ఇలా చూస్తూనే ఉంటాడు, పోపు వాసన వాడికి తెలుస్తూనే ఉంటుంది. అన్నీ ఇప్పుడు జపాలు చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుని ఒక్కొక్కటి జపం చేస్తుంటే మనకి ఏమనిపిస్తున్నట్టు, వీడు నిజంగా సమాధిలోకి వెళ్ళిపోయాడేమో, పట్టి కుదిపితే కదలడేమో అనిపిస్తుంది. వాడిని కుదపక్కర్లేదు సుమా, అన్నీ వాడికి తెలుస్తాయి. మన కోసం అలా నటిస్తాడు. దానికి కొంగ జపం అని పేరు. అలా కాకుండా నిజంగా సమాధి ఎలా ఉంటుంది, వాడు సమాధిలోకి వెడితే అని ఆనాడు అర్జునుడు అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఒక స్థితప్రజ్ఞుడి లక్షణం ఎలా ఉంటుంది అది చూసేవారందరికీ తెలుస్తుంది. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వేతరాగ భయక్రోధః స్థితధీః మునిరుచ్యతే. ఎవరికైనా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు దుఃఖం వస్తుంది. నా కళ్ల ముందు అలా దుఃఖం పొందిన వాళ్ళని నేను చూశాను, మీరు చూశారు. చెట్టంత ఎదిగిన కొడుకు పోయాడు ఒక ఆవిడకి. నా భర్త లేకపోతే నేను ఉండలేను బాబోయ్ అనుకుంటున్న వాడికి భర్త పోయాడు. బాబోయ్ ఈ పిల్లాడో లేకపోతే నేను ఉండలేనని ఏడ్చిన వాళ్ళకి ఆ పిల్లాడో పోవడం చూస్తున్నాం మనం. ఇవన్నీ ఒక ఎత్తు. ఆస్తి లేకపోతే ఒక్క క్షణం ఉండలేను, నా బ్రతుకుని ఆస్తి అనుకున్న వాడికి ఆస్తి మొత్తం చిల్లిగా లేకుండా పోతూ ఉంటుంది. ఇలా సృష్టిలో ఎప్పుడో ఒకప్పుడు విపరీతమైన దుఃఖం ప్రతి ప్రాణికి వస్తుంది. ఆ దుఃఖం వచ్చినప్పుడు ఉద్విగ్న మనస్కుడు అయిపోకూడదనమాట. అయ్యో బాబో ఇంకా నేను బతకలేను, నువ్వు లేకపోతే ఉండలేను, లేకపోతే ఈ డబ్బు లేకపోతే ఉండలేనని గెద కొట్టుకోకూడదు. అప్పుడు మనస్సును అదుపులో పెట్టుకోవాలి. ఉద్విగ్నత అంటే ఏంటో తెలుసునా, ఇంకో రొమ్ము బాధేసుకుంటాడనమాట. ఏమండోయ్ మీరు లేని ఈ సంసారంలో నేను ఉండలేను, ఎవర్రా కాస్త కాఫీ ఇవ్వండిరా అని మళ్ళీ కాస్త కాఫీ అడిగి పుచ్చుకుని తాగి మళ్ళీ గుండెలు బాదుకుంటే ఉపయోగం ఏముంది. ఉద్విగ్న మనస్కుడు ఎప్పుడూ కాకుండా అప్పుడు ఆ ఆపదలోంచి తన హృదయాన్ని చిక్కబట్టుకోవాలి, నిలదొక్కుకోవాలి. అలా దుఃఖం వచ్చినప్పుడు మరీ కుంగిపోకుండా, సుఖం వచ్చినప్పుడు విగత స్పృహ. డబ్బు వచ్చిందంటే ఇక మరీ రెచ్చిపోతాడు ఒక్కొక్కడు. ఏం ఆ గర్వం, ఏం భయంకరమైన అహంకారం అండి. అలా ఆ అహంకారానికి గురవ్వకూడదు, విగత స్పృహుడు కాకూడదు. అంటే తనను తాను ఒళ్ళు పై తెలియకుండా మర్చిపోకుండా ఉండకూడదు అనమాట. ఒళ్ళు మర్చిపోకూడదు సుమా. సుఖాలు ఇస్తాడు భగవంతుడు, సంపదలు ఇస్తాడు, పదవులు వస్తాయి. ఆ వచ్చినప్పుడు ఇక నన్ను మించిన వాళ్ళు లేడనుకుని రెచ్చిపోయావా, వెంటనే నొచ్చుకుంటావు, చచ్చిపోతావు. దుఃఖాలకి కుంగిపోకూడదు, సుఖాలకి పొంగిపోకూడదు. వేతరాగ భయక్రోధ. వేత తొలగింపబడిన రాగము, భయము, క్రోధము కలిగిన వాడు అవ్వాలి. అనగా ఎవ్వరి మీద ఎక్కువ మమకారం పెట్టుకోకు, అతిగా స్నేహం పెట్టుకోకు. అతి స్నేహ పాపసింకి. కాబట్టి ఈ వస్తువు లేకపోతే ఈ మనిషి లేక ఈ వాహనం లేకపోతే ఉండలేననే భయంకరమైన బాధకి ఎప్పుడూ గురికాకు. అలాగే చిన్న చిన్న వాటికి భయపడకు. భయం అస్సలు ప్రమాదం సుమండి. వస్తాయి భయాలు, భయపెట్టడానికే ప్రయత్నిస్తారు. అందులో బాగా వ్యాపారం చేస్తున్నవాడో, లేక బాగా పదవుల్లోకి వెడుతున్నవాడో, లేక కీర్తి పొందుతున్నవాడో, లేక ఉపన్యాసాల్లో విజృంభిస్తున్నవాడో పడగొట్టి వాడిని భయపెట్టి నువ్వు స్టేజీ మీదకి వెళ్ళావంటే నీ సంగతి చూస్తామని బెదిరించే వాళ్ళు వస్తారు. అప్పుడు భయపడకూడదు. మీరు చూస్తారుగా వ్యాపారుల్ని బెదిరించేవాళ్ళు కనపడ్డంలా, లేకపోతే మంచి పదవుల్లో ఉన్న వాళ్ళని బెదిరించడంలా ప్రతి వ్యక్తిని ఎప్పుడో ఒకప్పుడు ఎవడో ఒకడు భయపెడతాడు. అప్పుడు మాత్రం భయానికి గురి కాకుండా మన మనస్సును అదుపులో పెట్టుకోవాలి. ఇంకా రాగాన్ని భయాన్ని అయినా మనం జయించచ్చేమో, అనురాగాన్ని త్యజించవచ్చు, భయాన్ని జయించవచ్చు, కానీ కోపాన్ని జయించడం చాలా కష్టం. అందుకే ఈ వేత తర్వాత 3వ శబ్దం క్రోధ అన్నారు. కోపం చాలా ప్రమాదకరమైనది. అన్నిటికంటే క్రోధమే మనిషికి పతనానికి మూల కారణం. ఎట్టి పరిస్థితుల్లో క్రోధం పొందకూడదు. చిన్న చిన్న వాటికి ఎంతో ఉపకారం చేస్తున్నటువంటి వాళ్ళని అసలు కోపగించి తిట్టకూడదట. సాధ్యమైనంత వరకు మనిషి
కోపం అనేటటువంటి ఒక భయంకరమైన ఏనుగుని జ్ఞానమనే అంకుశంతో అదుపులో పెట్టాలి. అలా అదుపులో పెట్టకపోతే వాడు భ్రష్టుడవుతాడు. ఇలా ఎవడైతే దుఃఖములకు కుంగిపోకుండా, సుఖములకు పొంగిపోకుండా రాగాన్ని, భయాన్ని, క్రోధాన్ని తొలగించుకుంటాడో అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు. స్థితధీహి అనగా స్థితప్రజ్ఞుడవుతాడు. వాడు జ్ఞానం, సరి అయిన జ్ఞానం, నిలబడిన జ్ఞానం కలిగిన వాడు. జ్ఞానం ఉంది, నిలబడిందనమాట. స్థితం అంటే నిలబడిందనమాట. అక్కడ జ్ఞానం నిలబడాలి, ప్రజ్ఞ నిలబడాలి. ప్రజ్ఞ నిలబడకపోతే ఉపయోగం ఉంది? తెలివితేటలు ఉన్నాయి, ఆ తెలివితేటలు ఇవాళ ఉండి రేపు పోతే ఉపయోగం ఉంది? ఎప్పుడూ ఉండాలి ఆ జ్ఞానం. ఏ జ్ఞానం? రాగభయ క్రోధాలకు అతీతమైన జ్ఞానం, సుఖదుఖాలకు అతీతమైన, ద్వంద్వాతీతమైన జ్ఞానం ఉండాలి. అటువంటి మహాత్ముణ్ణి స్థితప్రజ్ఞుడు అంటారు. ఇప్పుడు ఈ కామక్రోధాదులు ఎలా వస్తాయి? ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనమాట, ఒకదానితోటి సంబంధం ఉన్నది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎలా మనిషి నాశనమైపోతాడో చెప్పారు ఇందులో. ఒక వస్తువును చూసాం, చాలా సులభంగా చెబుతాను ఇప్పుడు మీకు. ఎవరో ఒక ఆయన ఈ మైకును చూశాడు. అమ్మ మైకు 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 అనుకున్నాడు, వాడికి బాగుంది. అప్పుడు దాని మీద ఏమైందనమాట, పదే పదే మైకు మైకు అనుకోవడం వల్ల ఈ మైకుతో వాడికి స్నేహం ఏర్పడింది. మైక్ గురించి పెద్దగా పట్టించుకోరు, కానీ ఆ బయట కనపడితే 4-6లో 4-8లో కారు ఒకటి కనబడుతుంది. 4-6 కారు బ్రహ్మాండంగా ఉంది, లేక 4-8 కారు 4 కార్లు అనుకుంటాడు వీడు. కారు బాగున్నది, తెల్లగా ఉన్నది, నెంబర్ బాగున్నది. 10 సార్లు కారును చూడగా వీడికి తెలియకుండానే ఆ కారుతో అటాచ్మెంట్, సంఘం ఏర్పడింది అనమాట. ఏ విషయమైనా ధ్యానించగా దాని మీద మనకి ఏమవుతోంది? సంఘం ఏర్పడింది. అందుకే పుంసః పురుషునికి, ధ్యాయతః ధ్యానించుట ద్వారా, అంటే పదే పదే దాన్ని ఆలోచించడం ద్వారా, చూడడం ద్వారా, సంగః తేషు ఉపజాయతే ఆ వస్తువుల యందు వీడికి స్నేహం ఏర్పడిందనమాట. అప్పుడేమవుతుంది? ఈ సంఘం వల్ల కామః ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః. 10 సార్లు దాన్ని ధ్యానించావు, దానితో నీకు బంధం ఏర్పడింది. బంధం వల్ల ఇది కావాలి అనిపిస్తుంది. ఏదో అక్కర్లా, మీరు రోజు చూస్తున్నారుగా, కుర్చీలో రోజు కూర్చుంటారు, ఈ కుర్చీ నాదే అని మీకు అనిపిస్తోంది కదా కొద్ది రోజులకి. అందులో ఎవడన్నా కూర్చుంటే ఎంత మండిపోతుంది మనకి. 10 సార్లు ఆ కుర్చీని ధ్యానించాం, దానితో మనకి వ్యామోహం, అటాచ్మెంట్ ఏర్పడింది. ఇప్పుడు ఆ కుర్చీ కావాలనే కామః కోరిక వచ్చింది. కామం తీరుతుందా? ఇప్పుడు కుర్చీ ఎక్కడంటే కూర్చోడానికి ఇస్తారు, కానీ మీ ఇంటికి పట్టుకుపోతానంటే ఎలా ఒప్పుకుంటారు ఆర్గనైజర్స్? ఎంత మంచివారైతే మాత్రం మరీ పోతే ఏదో ఒకసారి అంటే పట్టుకెళ్ళి ఇస్తారు. పోలండి ఈసారికి కుర్చీ పట్టుకెళ్ళండి అన్నారు అనుకోండి, రేపు పొద్దున్న ఇంకో కుర్చీలో కూర్చొని అది పట్టుకుపోతామంటే ఎలాగా? కాబట్టి మనం వస్తువులు కావాలని కోరినంత మాత్రం చేత అవి మన దగ్గరకి రావు. నాకు తెలియక మా చిన్నప్పుడు, నాకు కొత్తల్లో స్కూల్లో చేరినప్పుడు టేక్ యువర్ సీట్ అన్నారు. పాపం మా మాస్టారు టేక్ యువర్ సీట్ అంటే సీట్ పట్టుకుపోవేమో అని నా కుర్చీ పట్టుకుపోయా. ఇంకేముంది గొడవ, ఏమిట్రా కుర్చీ ఎత్తుకుపోయావా, ఏమిట్రా దొంగ పనులు, చలపతిరావు మాస్టర్ అబ్బాయి అంటే నాకేం తెలుసండి, టేక్ యువర్ సీట్ అన్నారు కదండి, టేక్ అంటే తీసుకుపోవడం కదండి అన్నాను నేను. అంతేగాని కూర్చోండి నాకు అప్పుడు అర్థం తెలియక. కాబట్టి అప్పటి నుంచి నేను మిమ్మల్ని ఎవరిని టేక్ యువర్ సీట్ అంటలా, దయచేసి కూర్చోండి అంటున్నాను తెలుగులో. ఎందుకైనా మంచిది, ఈ కుర్చీలన్నీ పట్టుకుపోతే రేపటి నుంచి మళ్ళీ ఆర్గనైజర్లకు ఇబ్బంది కనుక. పాపం వాళ్ళకేమో కుర్చీలు లేకే నిలబడి ఉన్నారు వెనకాతల వాళ్ళంతా. అసలు ఆ కుర్చీలు లేని వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. కానీ మొత్తం మీద ఈ వస్తువు మీద వీడికి కామః కోరిక జాయతే అలా సంజాయతే బాగా కోరిక కలుగుతుందిట. ఒకదాని తర్వాత వీటికి ఉపసర్గలేశారు కృష్ణ పరమాత్ముల వారు. ఈ వ్యాసుడు రాసినట్టు కనపడినా చెప్పేది సాక్షాత్ పరమాత్మ. అందుకని నాయన, వస్తువుతో నీకు స్నేహం వల్ల ఆ వస్తువు నీకు కావాలనే కోరిక బాగా పెరుగుతుంది. జాయతే అంటే మామూలుగా పుడుతుంది, కానీ సంజాయతే బాగా పుడుతుంది. ఇంకా అది కావాలి కావాలి కావాలని బాగా అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఈ కామం తీరదు కదా. ఇప్పుడు ఒక వస్తువు 2 వస్తువులు అంటే కొరత, ఎన్ని వస్తువులు కొనుక్కోగలుగుతాం? రేపొద్దున విమానం కావాలనిపిస్తుంది, లేకపోతే చంద్రమండలం కావాలనిపిస్తుంది, లేదా మొత్తం విజయవాడ అంతా రింగు రోడ్డు వరకు నాదే అవ్వాలనిపిస్తుంది. ఇవన్నీ ఎక్కడ తీరతాయి? ఏదో కొంతమంది రాజకీయ నాయకులకు తీర్చేది వేరే విషయం, కానీ ఏదైనా అన్నీ తీరవు. అప్పుడు ఏమవుతుందట, కామము వల్ల, ఆ కోరిక వల్ల అది తీరకపోతే క్రోధః అభిజాయతే, కోపం వచ్చేస్తుంది. అయ్యో కుర్చీ సంపాదించలేకపోయాను, 4 కారు సంపాదించలేకపోయాను, లేకపోతే ఇంకో వస్తువు సంపాదించలేకపోయాను అని క్రమంగా వీడు
కోపాన్ని పెంచుకుంటాడు. క్రోధము పుడుతుందల్లా, జాయతే అల్లా, అభిజాయతే. నీలో క్రోధం ఉద్భవిస్తుంది, బాగా పుడుతుంది. క్రోధం వల్ల ఏమవుతుంది? క్రోధాద్భవతి సమ్మోహ. కోపం పెరిగితే ఒళ్ళు తెలియని స్థితి వస్తుంది, పరవశత్వం వస్తుంది. మీకు ఎప్పుడైనా కోపం పెరిగిపోతే ఒళ్ళు అలా స్పృహ కోల్పోతుంది అనమాట. కళ్ళు తిరుగుతాయి, కాళ్ళు చేతులు వణికిపోతాయి. మీరు ఎప్పుడైనా చూడండి, బాగా కోపగించేవాడి చేతులు అవి నర్వస్ వీక్నెస్ వచ్చి కదిలిపోతాయి. దానికి సమ్మోహం అని పేరు. అంటే తనను తాను మర్చిపోతాడు, వాడెవడో తెలియకుండా అయిపోతుంది ఆ శరీరం. ఈ సమ్మోహం వల్ల ఏమవుతుంది? సమ్మోహాత్ స్మృతి విభ్రమ. తెలివితేటలు, జ్ఞాపక శక్తి తగ్గిపోతుందట. ఎప్పుడైనా కోపం పెరిగితే ఒళ్ళు తెలియదు, ఒళ్ళు తెలియకపోతే ఏమవుతుంది అనమాట, అప్పుడు మనకి జ్ఞాపక శక్తి నశిస్తుంది. మీరు ఎప్పుడైనా కోపంతో ఉపన్యాసానికి రండి, ఎవరైనా మధ్యలో కాసేపు డిస్టర్బ్ చేసినప్పుడు మాకు కూడా ఎప్పుడైనా కోపం వస్తే కాసేపు ఉపన్యాసం ఏం చెప్పాలో మర్చిపోతాం, తడువుకోవాల్సి వస్తుంది. తెలుసునా? ఎందుకని? చెప్పాలనుకున్న లింక్ అంతా ఈ బుద్ధిలోకి రాదు, జ్ఞాపక శక్తి పోతుంది. ఈ జ్ఞాపక శక్తి నశిస్తే ఏమవుతుంది? బుద్ధినాశ. మొత్తం వాడి తెలివితేటలే పోతాయి. ఈ తెలివితేటలు పోతే ఏమవుతుంది? ప్రణశ్యతి. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. నశ్యతి, నశించిపోతాడు. ప్రణశ్యతి, సర్వనాశనం అయిపోతాడు. దేనివల్ల? బుద్ధి నశిస్తే. కాబట్టి బుద్ధి నాశనం కాకుండా చూసుకోవాలంటే మనిషి ఎప్పుడూ కూడా దేని మీద వ్యామోహం పెంచుకోకూడదు. అప్పుడు వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు, వాడికి సమాధి స్థితి కలుగుతుంది. ఈ విషయాలన్నీ నేను ఎన్నోసార్లు చెప్పాను. ఒకప్పుడు వైవస్వత మనువుకి చెప్పాను. ఆ వైవస్వత మనువు ఇక్ష్వాకు మొదలైన వాళ్ళకి చెప్పాడనగానే మళ్ళీ నాకు అనుమానం వచ్చింది. అదేమిటి, నువ్వు నేను మొన్నగా పుట్టాం, ఎప్పుడో కృతయుగంలో సృష్టి ఆరంభ కాలంలో 7వ మనువుకి వైవస్వత మనువుకి చెప్పానంటావు, వైవస్వత మనువు కాలంలో నువ్వెక్కడున్నావు అన్నాడు మళ్ళీ అమాయకంగా. పాప అర్జునుడు ఎంత జ్ఞాని కూడా కాసేపు. అప్పుడు ఆయన అన్నాడు, నాయనా బహూనాం జన్మనామంతే. 1, 2 కాదు, ఎన్నెన్నో జన్మల తర్వాత ఈ మానవ జన్మ వస్తోంది. ఈ మానవ జన్మ రావడానికి ముందు ఎన్నో జన్మలు ఎత్తాం. మనిద్దరం కూడా అలాగే నువ్వు నేను చాలా జన్మలు ఎత్తాం. నీకు నాకు చాలా జన్మలు గడిచాయి. కాకపోతే ఆ జన్మలన్నీ నాకు గుర్తున్నాయి, నీకు గుర్తులేవు. ఎందుకంటే నాది అవతారం, నీది పుట్టుక. నీది భవము, నాది ఉద్భవము. భవమునకు ఉద్భవమునకు తేడా ఉంది. భవం అంటే స్వేచ్ఛ లేకుండా పుట్టడం. తాను కావాలంటే పుట్టలేడు, వద్దంటే మానలేడు, అది భవం. కానీ ఉద్భవం అలా కాదు. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు అవతారం కదా, అది వచ్చి మళ్ళీ ఆ పని అయిపోయి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ రూపం ఎప్పుడు కావాలంటే అప్పుడు ధరించగలడు. దానికి అవతారము లేక ఉద్భవము అని పేరు. నేను ఎన్నో జన్మలు నువ్వు నేను కలిసే ఎత్తాం. నేను నారాయణుణ్ణి, నీవు నరుడివి, మోహానికి అతీతుండి గనక నేను వాటిని గుర్తుపెట్టుకున్నాను. మోహమున్నవాడికి కరుణ మొదలైనవి అతీతంగా లేకుండా ఉన్నటువంటి వాడికి అవి గుర్తుండవు. నీకు నాకు ఇది కొన్ని కోట్ల జన్మలు, అనేకమైన అవతారాలు ఎత్తాను. అందులో కొన్ని ప్రధాన అవతారాలు ఉన్నాయి. ఒక 22 అవతారాలు లోకం గుర్తుపెట్టుకుంది. ఇవి కాక ఎన్నోసార్లు పుట్టాం మన ఇద్దరం కూడా. ఇప్పుడే కాదు, ఎప్పుడెప్పుడు భూమండలంలో అధర్మం పెరిగితే అప్పుడు మనం పుడుతూనే ఉంటాను, నేను అవతరిస్తాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యకం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆయన 2 వరసగా చెప్పారు ఇక్కడ వేదవ్యాసుల వారు శ్లోకాలు. ఈ 2 పరమాత్ముడు చెప్పినవి. యదా యదా, ఎప్పుడెప్పుడైతే, ధర్మస్య ధర్మమునకు, గ్లాని భవతి తగ్గుదలు వస్తుందో. గ్లాని అంటే హాని కష్టమా. చంద్రుడు ఆకాశంలో ఉన్నాడు, హఠాత్తుగా కాంతి తగ్గిపోయింది, దానికి గ్లాని అని పేరు. చంద్రుడు ఎప్పుడు అక్కడే ఉంటాడు, వెన్నెల అలాగే ఉంటుంది. కానీ ఆ వెన్నెల భూమికి రాకుండా తాత్కాలికంగా కాస్త ఆగింది. ధర్మము కూడా నాశనం పొందదు. ధర్మమునకు ఒక సంకటం వస్తుంది, కొంచెం తగ్గిపోతుంది, కుంచుకుపోతుంది. ఎంత బలవంతుడైనా అప్పుడప్పుడు నీరసం పొందినట్లుగా అప్పుడప్పుడు ధర్మము కొంత తగ్గుతుంది. అలా గ్లాని కలిగినప్పుడు నేను నా అంతట నేనే దానిని ఉద్ధరించడానికి సృష్టించుకుంటాను. ఆత్మానం అంటే నన్ను నేను సృజామి, సృష్టించుకుంటాను. మిగతా వాళ్ళు పుడతారు నా వల్ల, కానీ నేను అలా కాదు. నాకు నేనే ఒక జన్మ కలిగించుకుంటాను, నాకు నేనే ఒక రూపం ఇచ్చుకుంటాను, నన్ను నేను పుట్టించుకుంటాను. నన్ను ఎవరో పుట్టించరు, బ్రహ్మ పుట్టించడం కాదు, నన్ను నేనే సృష్టించుకుంటాను. దేనికి పుట్టించుకుంటాను అంటే ధర్మాన్ని సంస్థాపన చెయ్యడానికి. సాధూనాం, సాధువులకు, పరిత్రాణాయ రక్షించడం కోసం, సాధువులందరినీ రక్షించడం కోసం,
వినాశాయ చ దుష్కృతాం, దుష్కృతుడు అంటే పాపాత్ముడు, అలాంటి పాపాత్ముల్ని నాశనం చేయడానికి, అధర్మపరుల్ని నాశనం చేయడానికి, ధర్మపరులైన సాధువుల్ని రక్షించడానికి, భూమి మీద మళ్లీ ధర్మం 4 పాదాలా నిలబడేలా చేయడానికి, ధర్మాన్ని సంస్థాపన చేయడం కోసం యుగే యుగే ప్రతి యుగమునందు సంభవామి, నేను అవతరిస్తాను. భవామి అల్లా, భవామి అంటే పుడతాను, అది మామూలు వాడి యొక్క లక్షణం. మనమైతే నేను భవామి అని చెప్పుకోవాలి, అహం భవామి, నేను పుట్టాను. కానీ ఆయన అలా పుడతానల్లా, సంభవామి అవతరిస్తాను, నేను నా అంతటా నేనే స్వేచ్ఛగా అవతరించి ఆ పని అయ్యాక నా శరీరాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాను. మళ్ళీ ఆ రూపంతో కావాలంటే కూడా దర్శనం ఇవ్వగలుగుతాను. దానికే సంభవామి అని పేరు అన్నమాట. ఈ విధంగా నేను అవతరిస్తూ ఉంటాను. ఇలాంటి అవతారములు గడిచాయో వాటితో ఎప్పటికప్పుడు ధర్మాన్ని నిలబెడుతున్నాను. నాకు ఆ ధర్మ సంస్థాపనలో నీవెప్పుడూ కూడా ఉండి రక్షిస్తావు. నరుడవని పేరు కలిగిన నువ్వు సహకరిస్తావు. నాలో వ్యూహంలో ఒకటైన ఆదిశేషుడని పేరు కలిగిన అనంతుడు నాకు కూడా ఉండి వెన్నుదన్నుగా నాతో పాటు ధర్మ సంస్థాపనకి నాకు చేదోడు వాదోడుగా ఉంటాడు అనగానే, అయితే సన్యాసి గొప్పవాడంటావా కర్మయోగి గొప్పవాడంటావా అని మళ్ళీ అడిగాడు ఈయన. ఎందుకంటే ఇందాక మరి సన్యాసం పుచ్చుకుంటాను భైక్ష్యం పుచ్చుతానన్నాడు ఆయన. అందుకని ఇప్పుడు నన్ను పని చేయమంటున్నావు, ఈ పని చేసేవాడు గొప్పవాడా సన్యాసం పుచ్చుకున్నవాడు గొప్పవాడా? అప్పుడు ఆయన రెండూ గొప్పవే అన్నాడు. ఆయన ఏది తక్కువ అని చెప్పలేసుమా. సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగః విశిష్యతే. సన్యాసము కర్మయోగము రెండూ గొప్పవే. కానీ ఆ రెండింట్లో కర్మ సన్యాసం కంటే కర్మయోగమే గొప్పది. ఏ పని చెయ్యకుండా కేవలం నిర్వికారంగా ఉండడం కంటే పనులు చేసేవాడు ఎప్పుడు గొప్పవాడే. ఎందుకని? సన్యాసి చెట్టు కొమ్మ మీద పడుకున్న వ్యక్తి లాంటివాడు. చెట్టు కొమ్మ మీద ఒకడు ఎవడన్నా పడుకుంటే పొరపాటు నిద్దట్లో దొల్లితే ఏమవుతాడు, ఢామ్మని కింద పడతాట. అదే నేల మీద పడుకున్నాడు అనుకుందాం, కాసేపు ఇక్కడే పడుకున్నాడు, ఎవడుకో నిద్ర వచ్చింది, ఇప్పుడు పడుకోకండి, ఎవడుకో నిద్ర వచ్చి పాపం నేల మీద పడుకున్నవాడికి ఇంకేముంది, దొలితే అక్కడే దొలుతాడు కానీ పడిపోవడం ఉండదు, పతనం ఉండదు. అందుకనే జ్ఞానులు ఎప్పుడూ కూడా హఠాత్తుగా సన్యాసం పుచ్చుకోవడం మానేసి కర్మలు చేస్తారట. అసలు గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. సన్యాసి అనే శబ్దానికి అర్థం ఏమిటో తెలుసునా? అనాశ్రిత్య ఫలం కర్మ, కర్మ యొక్క ఫలితమును ఆశించకుండా పనిచేసేవాడలో గొప్ప సన్యాసి, అసలు సన్యాసి వాడు. మహాత్ములు ఎప్పుడూ పని చేస్తారు, ఆ పనికి ఫలితం కోరరు, ఆ ఫలితం కోసం తనని పొగడమని అడగరు, నిర్వికారంగా దేనినైనా స్వీకరిస్తారు. కాబట్టి పనులు చేసి పని యొక్క ఫలితాన్ని ఆశించకుండా పరమాత్ముడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, నేను ఈ పని చేస్తున్నాను, ఈ పని చేయడానికి పుట్టాను, అంతేగాని ఆ పని ఎలా జరిగినా నాకు సంబంధం లేదు, అది మంచి అవ్వచ్చు చెడ్డవచ్చు, చివరికి మాత్రం నేను ధర్మాన్ని తప్పను అని ధర్మ మార్గములో నిత్య కర్మలను ఆచరించేవాళ్ళు ఉత్తమ సన్యాసులు. అలా కాకుండా వైరాగ్యం లేకుండా కేవలం సన్యాస దీక్ష తీసుకుని శరీరమునకు మాత్రం కాషాయం తొడుక్కున్నవాడున్నాడే, వీడు సంసారంలో ఉన్న వాళ్ళలా కాకుండా పతనం అయిపోతాడు. మనిషికి కర్మ పరిపక్వం అయ్యి ఉండాలి, ఇంద్రియాలకి పక్వస్థితి ఉండాలి. అవి లేకుండా కేవలం సన్యాసం స్వీకరించాడు అనుకుందాం. ఒక్కొక్క వ్యక్తి కాషాయం పుచ్చేసుకున్నాడు, తొందరపడ్డాడు, శిరోమండనం చేసుకున్నాడు, దండధారణ చేశాడు, కానీ ఇంద్రియాలు అదుపులో లేవు. ఇంద్రియాలు అదుపులో లేకపోతే ఏమవుతుందనమాట, వీడు సన్యాసం పుచ్చుకుని ఏమనుకుంటాడు తెలుసా? అనవసరంగా తొందరపడి సన్యాసం తీసుకున్నారు, వాళ్ళు హాయిగా పెళ్లి చేసుకుని సంవత్సరాలు ఎంత సుఖంగా ఉన్నారు, వాళ్ళు కారుల్లో తిరుగుతారు, వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళారు, వాళ్ళు పురాణాలు చెప్పుకుంటారు, వాళ్ళ పనే బాగుంది, హాయిగా పెళ్ళం ఉంది, బిడ్డలు ఉన్నారు, అన్ని రకాలుగా వాడికి బాగుంది, నా బతికిలు అయిపోయింది అనిపిస్తుంది ఎప్పుడో ఒకప్పుడు. ఇది నేనడం కాదు, భగవద్గీతలో స్వామివారు చెప్పారు. ఇంద్రియ నిగ్రహం లేకపోతే, వాడిలో సంస్కారం పటుత్వం లేకపోతే, కర్మ పరిపక్వత లేకపోతే, ఇంకా పరిపక్వ దశకి రానటువంటి వాడు తొందరపడి సన్యాసం పుచ్చుకుంటే వీడికి ఈ సంసారం మీద అప్పుడప్పుడు వ్యామోహం వస్తుందన్నమాట. కోరికలు వచ్చాయా సన్యాసి ఒక్కసారి అధపతాడని గడిపోతాడు, వాడు మళ్లీ మళ్లీ దిగజారిపోతాడు. అదే సంసారంలో ఉన్నవాడు ఎప్పుడైనా కోరికలు వస్తే ఈ కోరికల వల్ల వాడికి పతనం ఉండదు. ఒక్కసారి వాడు మళ్లీ భగవద్ధ్యానం చేస్తే ఇంద్రియ నిగ్రహంతో ఉంటే వీడి శక్తిని పొందగలుగుతాడు. అందుకని పక్వత లేని, మానసిక పక్వత లేని, బాగా దార్ఢ్యం, హృదయ దార్ఢ్యం లేనటువంటి వాడు సన్యాసం పుచ్చుకోవడం కూడా ప్రమాదమే. ఇప్పుడు కలియుగంలో
అనేక రకాలైనటువంటి సన్యాసాలు వస్తున్నాయి కొంతమంది దగ్గర. అది ప్రమాదం అని ఆనాడే చెప్పాడు అనమాట. ఇంద్రియములను అదుపులో పెట్టకుండా వాడు సన్యాసం స్వీకరించో లేకపోతే ఇంకోటో స్వీకరిస్తే వీడికి కోరికలు వస్తే, కోరికలు వచ్చేయలేదు మీకు నాకు తెలియకపోవచ్చు కానీ వాడికి తెలుస్తుంది కదా. అందరూ మహాత్ములు. ఇప్పుడు జగద్గురువులు లాంటి వాళ్ళు అంటారా, వాళ్ళు కారణజన్ములు. వీళ్ళు ఈ సంసారాలకు అతీతంగా ఉంటారు. ఆ పరంపర లేకుండా ఏదో కీర్తి కోసమో ధనం కోసమో ఓ ఛానల్ పెట్టడం కోసమో ఇంకో దానికో సన్యాసం పుచ్చుకున్నట్టు కమ్ములిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, వాడు శుభ్రంగా తిండి తిని శరీరాన్ని అలా పెంచేసుకుని ఆఖరికి శంకరాచార్యులు అన్ని తిడతాడు, మధ్వాచార్యుల్ని తిడతాడు, ఇంకో రామానుజాచార్యులు తిడతాడు, అందరినీ తిట్టడం మొదలెడతాడు. చివరికి వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. అసలు మనం వాళ్ళ ఇతరులు మహాత్ములైన గురువులు తిట్టడం ఏమిటి? తిట్టడం అంటేనే అక్కడి నుంచి పతనం మొదలన్నమాట. ఇప్పుడు మనం మాట వరుసకు కూడా ఆది శంకరాచార్యులు వారు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు ఇలాంటి వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళు వల్లభాచార్యులు. వాళ్ళు ఎన్ని జన్మల తపస్సు ఫలితమో తెలిసినా మీకు. ఆ గురువుల్ని వాళ్ళని భగవంతుళ్ళు అన్నారు. శంకర భగవత్పాదులు, భగవద్ రామానుజాచార్యులు వాళ్ళు, వల్లభాచార్య భగవత్పాదులు తెలిసిన మీకు. ఇలా పేర్లతో పిలవాలి వాళ్ళని. మధ్వాచార్యులు అంటే సాక్షాత్తు కృష్ణుడు లాంటి వాడు. అలాంటి మహాత్ముల్ని మనం తొందరపడిపోయి మన తెలివితేటలతో వాళ్ళని తిట్టడం ఏమిటండి కలియుగంలో? కర్మ కాకపోతే అసలు ఈ సద్గురువులు జోలికి వెళ్ళడమేనా? మేము ఎప్పుడైనా సరే మాట వరసకు కూడా మేము ఎంత కీర్తైనా పొందొచ్చుగాక, మమ్మల్ని మీరు దేవుడు అనొచ్చుగాక, కానీ మేము వెళ్ళామంటే ఆ గురుస్థానానికి వెళ్ళామంటే సాష్టాంగ పడతాం. తెలుసుగా మీకు. ఇంతవరకు పౌరాణికులుగా ప్రసిద్ధికెక్కిన వాళ్ళం ఎవరైనా శృంగేరికి వెళ్ళామంటే, కంచికి వెళ్ళామంటే మేము సాష్టాంగ పడుతున్నాం లేదు చూడండి. అది ధర్మం అంతే. ఎవడైనా సరే అలా పడితేనే వీడు గురువు అవుతాడు. ఆ గురువులకి నమస్కరించని వాడు గురువు కాదు, ధరణికి బరువు అవుతాడు. వాళ్ళని ఒకసారి తిట్టామంటే, వాళ్ళని విమర్శించామంటే వీడి శక్తులన్నీ కోల్పోయినట్టే. వాళ్ళంతా వాళ్ళ స్థాయి ఏమిటి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అర్జునుడు ఎంత గొప్పవాడైనా, అర్జునుడు సాక్షాత్తు నరుడే కదా, అంటే కృష్ణుడిలో సగం. కానీ ద్రోణాచార్యుడు గురువు ఎదురుగుండా గురువుకి దండం పెట్టాడా లేదా అది మనం తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడికి భీష్ముడు నువ్వు పరమాత్మని దండం పెట్టినా మళ్ళీ కృష్ణుడు సభలోకి వచ్చాక పెద్దలు మీరేం దండం పెడుతూ అంటే మనం పెద్దల దగ్గర నేర్చుకోవలసింది అది. అంతేగాని మహాత్ములైన ఆ గురువుల్ని మాట వరుస కూడా నిందించకూడదండి. వాళ్ళకి ఏవో కిరీటం పెట్టుకున్నారు. ఈ మధ్యన ఒకడు అలా మాట్లాడుతున్నాడు, అందుకని వింటున్నాను నేను. చాలా బాధ కలుగుతుంది. ఆయన కిరీటం పెట్టుకున్నట్ట. ఆయన కిరీటం పెట్టుకున్నాడో లేదో నీకేం తెలుసు? ఒకానొకప్పుడు మహారాజు గారు కర్ణాటక రాజులు శృంగేరి పీఠం దగ్గరకు వచ్చి అక్కడ తమ రాజచిహ్నాలు వదులుకున్నారు. తెలుసునా? నీవు అసలు మోక్ష సామ్రాజ్య రాజువి, మేము బోడి రాజులం అన్నారు వాళ్ళు. ఈ భూలోక సంసారంలో ఏదో కాస్త సామ్రాజ్యానికి మేము రాజులం, నువ్వు ముక్తి సామ్రాజ్యానికి చక్రవర్తివి అని వదిలేసి ఆ చిహ్నాలు అక్కడ పెడితే వాళ్ల మీద ప్రేమ కొద్దిగా శిష్యులు ఇచ్చిందని అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి శిరస్సు మీద కిరీటంగానో లేకపోతే ఇంకోటో ధరిస్తున్నారు. అంతేగాని ఆ మహానుభావులకి తృణం గడ్డి పరకతో సమానం ఈ కిరీటాలు, ఈ భోగాలు. వాళ్ళు తినేవి కేవలం నానవేసినటువంటి ఆహారాలు. అందువల్ల వాళ్ళ గురించి మీకంటే నాకు తెలుసు. మీరు రోజు ఆయన దగ్గరికి వెళ్ళండి. కానీ నేను ఎప్పుడూ అంత ఎక్కువగా వెళ్ళకపోవచ్చు కాక, కానీ ఆయన ఏం చేస్తారో మనస్సుతో నేను చూడగలను, మీకంటే ఎక్కువ చూడగలుగుతాను. సాక్షాత్తు శంకరుడు అక్కడ కూర్చున్నట్టు, అక్కడ కూర్చున్నవాడు మరో శంకరుడు, ఆ పరమేశ్వరుడు ఆ సద్గురువు యొక్క రూపంలో అక్కడ ఉన్నాడు. ఇటువంటి జ్ఞానముతో మనం ఎప్పటికప్పుడు మహాత్ములని గౌరవించాలి. అలా గౌరవిస్తే అప్పుడు వాడు బాగుపడతాడు. ఈ పక్వత లేకుండా సన్యాసం పుచ్చుకున్న వాడికి తెలియక మిడిమిడి జ్ఞానంతో నేనే పెద్ద రాజయోగిని లేకపోతే బ్రహ్మయోగిని, బ్రహ్మరిషిని, ఆ ఋషిని అని పెట్టుకున్నాడా వాడు భస్మం అయిపోతాడు. కాబట్టి మనస్సును అదుపులో పెట్టుకోనప్పుడు సన్యాసం పుచ్చుకోవడం కంటే కర్మయోగములో ఉండడమే మంచిది. అందుకే కర్మయోగ విశిష్యతే. నిత్య కర్మాచరణ మంచిది. మీరందరూ చేస్తున్న చాలా మంచి పని. మీ ఉద్యోగాలు చేస్తున్నారు, మీ గృహస్థ ధర్మాలు నిర్వహిస్తున్నారు, మీరు వినవలసిన పురాణాలు వింటున్నారు. ఈ ధర్మం చేస్తూ యథాశక్తిగా సాటి వాళ్ళని, పేదవాళ్లని, దీనులను ఆదుకోవడం గొప్ప యోగం. అది కర్మయోగం. ఇది ఈ జన్మలో కూడా మోక్షం ఇస్తుంది అనగానే అప్పుడు అర్జునుడు మళ్ళీ ఈ మనస్సు అదుపులో ఉండదు కదా, ఈ మనస్సును ఎలా అదుపులో పెట్టాలి? ఈ మనస్సు ఎటువంటిది? ఇక్కడుంటుంది, క్షణంలో ఇంటికి పోతుంది. అయ్యో ఎందయిందా, ఇంకో అరగంటలో వదిలేస్తాడా లేదా, ఈయన ముందెళ్ళిపోదామా? కొంతమంది మధ్యలో లేచి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, ఒక్కళ్ళిద్దరు. ఆ ఒక్కళ్ళిద్దరు వల్ల తక్కిన వాళ్ళకి ఏమనిపిస్తుంది, వీడు కదులుతూ ఉంటే అబ్బబ్బా ఏ అని మన మనస్సు కూడా చెదురుతుంది. ఈ మనస్సున్నదే అంత తేలిక కాదు అదుపులో పెట్టడం. ఇది చాలా ప్రమాదకరమైనది. మనయేవ ప్రధానం హి కారణం బంధమోక్షయో. బంధానికి కానీ మోక్షానికి కానీ, అంటే ఒక సంసారంలో ఇరుక్కుపోవడానికి, అందులో ఇరుక్కోకుండా బయటికి రావడానికి మనకి మనస్సే మూల కారణం. మీ మనస్సు బాగుంటే మీరు అన్ని సుఖాల మధ్యలో ఉన్నా, జనక మహారాజు గారు రాజ్యంలో ఉన్నాడు, సంసారంలో ఉన్నాడు, సకల సుఖాలలో ఉన్నాడు, రాజభోగాల్లో ఉన్నాడు, కానీ ఆయనకి రాజభోగంతో సంబంధం లేదు. అందుకే రాజర్షి అన్నారు వాళ్ళని, తెలుసునే. కాబట్టి సంసారంలో ఉన్న బంధ విముక్తుడవుతాడు మనస్సు సరిగ్గా ఉంటే.
అలా మనస్సు సరిగ్గా లేకపోతే సన్యాసంలో ఉండి కూడా సంసారంలో ఇరుక్కుపోతాడు. కాబట్టి అన్నిటికీ మనస్సే కదా మూలం. ఆ మనస్సుని అదుపులో పెట్టుట ఎలా అనగానే భగవానుడు అన్నాడు, సందేహం లేదు, మంచి ప్రశ్న వేశావు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. మనః అంటే మనస్సు, దుర్నిగ్రహం అదుపులో పెట్టడం చాలా కష్టం అన్నాడు. అంత తేలిక కాదు మనస్సుని. ఎందుకని? ఆ మనః చలం, కదిలేది. చలం మనః, కదిలేటటువంటి మనస్సు, నిలకడగా లేని అస్థిరమైన మనస్సున్నదే, అది సందేహం లేకుండా అదుపులో పెట్టడం అంత కష్టమే అన్నాడు ఆయన. అండంలో కూడా మహాబాహు అన్నాడు. నువ్వు మహాబాహు, పరాక్రమవంతుడివే. అంత పరాక్రమవంతుడివైనా మనస్సుని మాత్రం అదుపులో పెట్టడం చాలా కష్టం. అయినా దాన్ని అదుపులో పెట్టచ్చు. ఎలా పెట్టచ్చు? మనస్సును అదుపులో పెట్టడం కష్టం అంటాడు, మళ్ళీ పర్వాలేదంటాడు ఆయన. ఈ రెండోసారి పర్వాలేదండంలో రహస్యం ఏంటంటే, అంత తేలికగా అదుపులో పెట్టలేని మనస్సుని అభ్యాసము ద్వారా అదుపులో పెట్టచ్చు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతా. మహానుభావులు శంకరాచార్యులు వారు దీనికి వ్యాఖ్య రాశారు. ఆది శంకరాచార్యులు వారు ఒక వ్యాఖ్య రాశారు. రామ రామ అని జపం చెయ్యి అని ఆయనకి మంత్రం ఇచ్చారట. ఆ మంత్రం చేయడానికి జపమాల పట్టుకోగానే వెంటనే ఈయన మనస్సు అన్ని దిక్కులకి వెళ్ళిపోవడం మొదలుపెట్టిందట. అప్పటికంటే ఇదివరకటి కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువగా సంచలించింది మనస్సు. గురువుగారు రామనామం ఇవ్వడానికి ముందు కాస్తో కోస్తో మనస్సు నిగ్రహంగా ఉండేదట. ఇప్పుడు చెయ్యమన్నాడు కదా, అందుకని నిలబడ్డంలా. రామ రామ. మావిడ నేను వచ్చే ముందు ఇడ్లీ చేయమన్నాను, ఇడ్లీ చేస్తోందో లేదో. ఈ జపం అయిపోయిన వెంటనే ఆకలి వేస్తుంది కదా, అందులో నేను షుగర్ పేషెంట్ని కదా. ఆయన షుగర్ పేషెంట్ వాడి కర్మగాలి. ఈ లోపల రకరకాల ఫ్యాక్టరీలు ఉంటాయి కదా, అందుకని నేను వెళ్ళగానే జపం అయిపోగానే ఏదో ఒకటి పడాలి అంటే మా ఆవిడకి చెయ్యమని చెప్పొచ్చాను. ఆవిడ చట్నీ చేస్తోందో లేదో, ఆ చట్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి నిలవ చట్నీ పెడుతుందో, కిందటి ఏడాది కొత్త చట్నీ చేస్తుందో, కొబ్బరికాయ పడదు కదా పడుతుందో లేదో, కొబ్బరికాయ వస్తుందో లేదో, ఇలా రకరకాల ఆలోచనలు వస్తాయట. సరే, మొత్తం మీద వీడు ఏమన్నాడు గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారండి రామ తారక మంత్రం మీరు ఇచ్చారు, ఆ మంత్రం చెయ్యాలి అనుకున్నప్పుడల్లా నాకు మావిడో ఇడ్లీలో ఇవే గుర్తుకొస్తున్నాయి ఏమిటండి అన్నట్ట. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలిసిన, ఇక్కడే నీవేం భయపడక్కర్లా. మొదట్లో భగవంతుడు మంత్రజపం చేసేవాడికి పరీక్ష పెడతాడు. నీ మనస్సులో రామ అనుకున్న వెంటనే ఇడ్లీ గుర్తొచ్చిందనుకో, మళ్ళీ ఒకసారి ఆ ఇడ్లీని పక్కకు దోసేసి మళ్ళీ రామాను, మళ్ళీ ఇడ్లీ వచ్చింది, మళ్ళీ ఇడ్లీని దోసేయి, మళ్ళీ రామ. అభ్యాసం చెయ్యి. పదే పదే మనస్సు వెడుతున్నదాన్ని మళ్లీ లాక్కురా. అలా కొంతకాలం పాటు అటు ఇటు వెడుతున్న మనస్సుని మళ్లీ అదుపులో పెట్టుకుని నువ్వు రామ 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 అని ప్రయత్నం చేయగా జపం చేయగా కొంతకాలం తర్వాత ఇది పోతుందిటండో. మీకు చూడండి, ఎప్పుడైనా సరే, ఇది నేను అనుభవంతో చెబుతున్నా. నా చిన్నప్పుడు కూడా నమశివాయ అనుకున్నప్పుడల్లా మధ్యలో మొదట్లో కొంత వెళ్లేది మనస్సు. కొంతకాలం పాటు ఈ శంకరాచార్యులు వారు చెప్పినట్టే నమశివాయ అనుకున్నప్పుడు ఏ ఇడ్లీయో చట్నీయో గుర్తుకొస్తే దాన్ని వదిలేసి మళ్ళీ వెనక్కి వచ్చేవాడిని. రాగా అంటే బాగా అభ్యాసం చేయగా ఇంకా కొంతకాలానికి ఇప్పుడు అటు వెళ్ళడం మానేసింది మనస్సు. ఇప్పుడు మీరు కూడా ఉపన్యాసంలో ఉన్నప్పుడు బయటికి వెడుతుంటే మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి లాక్కొచ్చి మళ్ళీ దీని మీద దృష్టి పెట్టండి. అలా పెట్టి ఇది నీకు అభ్యాసం, ప్రయత్నం. ఇలా చెయ్యగా కొంతకాలానికి ఇక మనస్సు అటు ఇటు వెళ్ళదు. అందుకని ముందు ఏం చేయాలి? అభ్యాసమే కూసు విద్య. బాగా ప్రాక్టీస్ చెయ్యి. ఎంత కష్టమైనా విసుగొస్తున్నా మళ్ళీ మనస్సు ఎక్కడికి లాక్కురా. కొంతకాలానికి మనస్సు అదుపులోకి వస్తుంది. ఇంక రెండోది వైరాగ్యేణ చ గృహ్యతే. వైరాగ్యం. ఏ వస్తువు మీదైనా వ్యామోహం ఉన్నంత వరకు మన మనస్సుకి నిలకడ ఉండదు. ఇంటి మీద వ్యామోహం మనకి, ఎప్పుడు ఉపన్యాసం అయిపోతే ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడు ఉపన్యాసం అయిపోతుందా, ఇవాళ వెస్టిండీస్కి మనకి మధ్యలో అదేదో క్రికెట్ అన్నారు అది పెట్టుకుందామా, ఈ ఊహ మీకు రాకూడదు. ఈ రకరకాలైన వ్యామోహములను జయిస్తే, వస్తువుల మీద ఉన్న ప్రేమని జయిస్తే అప్పుడు జయించగా మనస్సు అదుపులోకి వస్తుంది. ఒకటి అభ్యాసం, రెండోది వస్తు వ్యామోహాన్ని తొలగించుకోవడం. కుటుంబ వ్యామోహం పోగొట్టుకోవాలి. భాగవత సప్తాహం పారాయణ చేస్తున్నంతసేపు దాని మీద ఉండాలి. కానీ ఎప్పుడు 7 రోజులు అయిపోతాయా, పారాయణ అయిపోతున్నాయి, ఇంటికి వెళ్ళిపోదామా, నేను మావిడ కలిసి కూర్చుందామని ఓహ్ వచ్చిందంటే ఇంక వైరాగ్యం అక్కడ. ఈ విధమైన ఆలోచన రాకుండా వైరాగ్యంతో ఉన్నావా, నీవు ఈ జన్మలోనే విముక్తి పొందుతావు. నువ్వు ఇంకొకటి గుర్తుపెట్టుకో, ఈ చరాచర జగత్తంతా నాలోనే ఉన్నది. కాబట్టి నీకు ఏ వస్తువు కనపడినా ఒక్కొక్కప్పుడు ఇది కొంచెం టెక్నిక్, చాలా సులభమైన మార్గం కృష్ణుడు చెప్పాడు. మనస్సు నిలకడగా ఉండదు కదా, ఒకటి అభ్యాసం చేయమన్నాడు, మరొకటి వైరాగ్యం అన్నాడు. ఈ రెండింటికంటే ఇంకో సులభం ఏమిటో తెలిసినా, నీకు ఏ వస్తువు మీద కన్నా మనస్సు వెళ్ళిపోతుందనుకో, ఆ వస్తువులో నన్ను చూడు.
ఉదాహరణకు ఒక ఆయనకి పూరీ కూర ఇష్టం. పూరీ కూర అనుకున్నప్పుడల్లా పూరీ కూర కదా, పూరీ ఏమో కృష్ణుడి కింద, కూర మురళి కింద కనబడాలట. అది కృష్ణుడు చెప్పిన మాట. నీవు ఏ వస్తువు మీదకి దృష్టి పోనిస్తున్నావో ఆ వస్తువులో నన్ను చూడు. అప్పుడు కొంతకాలానికి ఏమవుతుందనమాట, ఇడ్లీ చట్నీ ఆ రెండు కూడా, ఇడ్లీ ఏమో కృష్ణుడిగా, చట్నీ ఏమో మురళి కింద. పూరీ కూర పూరీ కృష్ణుడిగా, కూర ఏమో శ్రీకృష్ణుడిగా, ఆ మురళిగా. అలాగే రేపు పొద్దున ఏదో కారు డ్రైవర్ ఉందనుకోండి, కారు శ్రీకృష్ణుడిగా, ఆ డ్రైవర్ ఏమో మురళిగా, ఇలా కనబడతాయి. నీవు ఏ వస్తువు మీదకి మనస్సుకు వెడితే ఆ వస్తువు వల్ల నన్ను కింద భావించు. అప్పుడు నీకు మనస్సు నిలకడగా వస్తుంది. ఎందుకో తెలుసునా, అసలు నేను లేకుండా ఈ చరాచర జగత్తులో ఏ వస్తువు లేదు. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ. ఒక దారంలో మణులు గుచ్చి హారం కింద అల్లుతారు. పోనీ మణులు పక్కన పెట్టండి, ఇప్పుడు ఈ మల్లెపూలే తీసుకోండి, కాసేపు ఇవే మణులు అనుకోండి. ఓ దారం తీసుకుని అందులోనే మల్లెపూలండి దండ కింద కొట్టాం. ఈ పువ్వుల్లో ఓ దారం ఉంది. అలాగే ఈ చరాచర జగత్తులో ఎందరో ప్రాణులు ఉన్నారు, వాళ్ళందరిలో దారంలాగా నేనున్నాను. అంటే నేను అల్లుగుపోయి ఉన్నాను, నేను లేకుండా లేదు. దారంలో మణుల్లాగా ఈ జగత్తంతా నాలో ఉన్నది. సూత్రమునందు మణుల సమూహము వలె నేనే అంతటికీ సూత్రధారిని. నాలో ఇవన్నీ ఉన్నాయి. నేను లేకుండా ఈ చరాచర జగత్తులో ఏదీ లేదు. కాబట్టి నీకు ఏ వస్తువు కనపడినా, నీ దృష్టి దేని మీదకి వెళ్ళినా అందులో నన్ను అభ్యాసవశాత్తు చూడడం మొదలుపెట్టు. ప్రయత్నించి చూడు. అప్పుడు నీకు కొంతకాలానికి ఈ ప్రపంచంలో కృష్ణుడు తప్ప మరేమీ కనబడ్డు. ఎప్పుడైతే అన్నిట్లో కృష్ణుడు కనబడతాడో నీ మనస్సు నిలకడలోకి వస్తుంది. ఎంత సులభమైన మార్గం అండి ఇది. ఈ రోజు నుంచే మీరు మొదలు పెట్టండి అంతే. ఎప్పుడైనా పెళ్ళ మీద కోపం వచ్చిందంటే తిట్టకండి, ఆవిడలో కృష్ణుడు కనపడాలి. అప్పుడు మీరు తిట్టలేరు. ఆవిడికి కోపం వచ్చి అప్పడాల కర్ర ఎత్తినప్పుడు ఆ భర్తలో కృష్ణుడు కనబడాలి. అప్పుడు వెంటనే ఆవిడ పొరపాటు కూడా అప్పడాల కర్ర ఎత్తింది కాస్త అది మురళి అనుకుంటుంది. తద్వారా అభ్యాసం చేయడం ద్వారా ఒకరిలో ఒకరు భగవంతుడిని చూస్తారు. అప్పుడు ఈ ప్రపంచం పరమాత్మ స్వరూపం కనుక ఇంకెక్కడికి వెడుతుంది మనస్సు? పరమాత్ముని దగ్గరికి తప్ప. అనగానే ఇప్పుడు కృష్ణుడు, ఈ జగత్తంతా నీవేనని నువ్వు చెబుతున్నా ఇంత మనిషివి, ఇంత జగత్తులో ఎలా ఉంటావో తెలియటం లేదన్నాడు ఆయన. ఇంత చెప్పాడు ఆయన. మీకంటే ఆనందం కలిగి చప్పట్లు కొట్టారు, ఆయన కొట్ల. అంతా నేనే, అన్నీ నాలో ఉన్నాయంటావు. నువ్వు చూస్తే కేవలం ఏదో 8 అడుగులో 9 అడుగులో 10 అడుగులో అన్నాడు ఉన్నాడు ఆయన. ఇంత మనిషివి, ఇంత ప్రపంచంలో నువ్వు ఎలా ఉంటావు అన్నట్ట. ఓహో, నీకు అనుమానం వచ్చిందా? అయితే చూడు నా విశ్వరూపం. ఒక్కసారి ఆయన మొత్తం ప్రపంచమంతా నిండిపోయాడు. ఒక్కసారి మహానుభావుడు ఈ భూమి ఆకాశాలు నిండిపోయాడు. భూపాదౌ యస్య నాభిర్వియదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌర్ ముఖమపి దహనో యస్య వాసోయమబ్ధి అంతస్థం. ఈ విధంగా శ్రీ విష్ణు సహస్రనామంలో చెప్పబడినటువంటి విశ్వరూపం అంతా కనపడింది. భూమి పాదాలుగా ఉన్నాయి, అగ్నిహోత్రుడు ముఖంగా ఉన్నాడు, సూర్యచంద్రుడు నేత్రులుగా ఉన్నారు, దిక్కులేమో చెవులుగా ఉన్నాయి. ఏకంగా సముద్రమే వాసహ వస్త్రముగా ఉన్నది. ఈ సుర నర ఖగ గో భోగి గంధర్వ దైత్యై, శరీరంలో ఈ దేవతలు, రాక్షసులు, కిన్నరులు, కింపురుషులు, భోగులు అందరూ కనపడుతున్నారు. ఇటువంటి అపూర్వమైన ఆ శరీరంలో వేలాది శిరస్సులున్నాయి ఆ మహానుభావుడికి. ఆ శిరస్సులు ఏవేమిటో తెలియటంలా. రుద్ర శిరస్సు, బ్రహ్మశిరస్సు, అగ్నిహోత్రుడు ఒక శిరస్సుగా ఉన్నాడు, యముడు ఒక శిరస్సుగా ఉన్నాడు, ఇంద్రుడు ఒక శిరస్సుగా ఉన్నాడు, విష్ణువు ఒక శిరస్సుగా ఉన్నాడు, ఇంకా దిక్పాలకులు శిరస్సులుగా ఉన్నారు. ఈ శిరస్సులన్నీ వేలాది నాలుకలు బయటకొచ్చి అగ్నిజ్వాలల వంటి కాంతితో ధగధగలాడిపోతున్నాయి. ఆ మహానుభావుడు పెద్ద నోరు తెరిస్తే ఆ నోట్లో కోరలున్నాయి. ఆ కోరల్లో పడి ఈ భీష్ముడు లాంటి వాళ్ళు కొట్టుకుపోతున్నారు, అందులోంచి బయటకు వస్తున్నారు, లోపలికి పోతున్నారు, అంతా నలిగిపోతున్నారట. ఒక్క క్షణకాలం వణికిపోయాడు అర్జునుడు. పశ్యామి దేవాన్ స్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప.
నీ శరీరం చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. ఓ దేవా, నీ శరీరంలో ఈ చరాచర జగత్తంతా కనపడుతున్నది. భూమి కనపడుతోంది, ఆకాశం కనపడిపోతోంది. ఈ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాదులు, ఈ స్వర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులు కనబడుతున్నారు. ఈ భూమి, అగ్ని వంటి గోళాలన్నీ నీ నోట్లోంచి బయటకు వచ్చిపోతూ ఉన్నాయి. ఈ బ్రహ్మ, ఈశ్వరుడు, నీవు, ఈ అమ్మవార్లు, ఈ దిక్పాలకులు వీళ్ళందరూ నీలోనే కనపడుతున్నారు. ఋషులు కనపడుతున్నారు, మహాత్ములు కనపడుతున్నారు. ఈ ఆశ్చర్యకరం ఏంటంటే ఈ ద్రోణుడు, ఈ భీష్ముడు, ఈ జయద్రథుడు, ఈ కర్ణుడు వీళ్ళంతా నీ కోరల్లో పడి నలిగి వెళ్ళిపోతున్నారు. అనేక లోకములు లోపలికి పోతున్నాయట, ఆయన మింగేస్తున్నాడు. మళ్లీ లోకాలు పుడుతున్నాయి. అంటే పుట్టించేది, పెంచేది, చివరికి నీలో కలుపుకుంటున్నది అన్నీ నీవే. అమ్మ బాబో, ఈ భయంకరమైన నీ రూపానికి నా అంతం కనపడ్డంలా, నా మధ్య కనపడ్డంలా, తవ ఆదిం, నీకు ఆది ఎక్కడో కనపడ్డంలా, ఆది మధ్య అంతరహితుడివి నువ్వు. ఇప్పుడు ఒక వ్యక్తిని చూడగానే, ఇప్పుడు నేను ఉన్నాను, ఇదిగో నువ్వు ఇక్కడ, నీ పాదాలు ఇవి, ఇది ఆది, ఇది మధ్య, ఇది నీ నడుము గనక, ఇది నీ శిరస్సు గనక, దీంతో అంతమైంది నీ శరీరం అని వర్ణించడానికి అలవి ఉంటుంది ఒక